మామూలు చికెన్ కొడతానండి డైలీ. దానివల్ల బాగా పెయిన్ వస్తుంది. ఎందువల్ల వస్తుంది అర్థం కాదు. అంత కూడా ఆపరేషన్ చేయించుకున్నాను. ఈ చేతితో ఎక్కువ వాడతావా ఈ చెయ్యి? ఈ చేయి ఎక్కువ వాడతాను. చికెన్ కొట్టేది ఎక్కువ ఇచ్చేస్తారు. బాగా ఆర్డర్లు ఎక్కువ కొట్టినప్పుడు బాగా పెయిన్ వస్తుంది. చికెన్ కొడతావు. ఆ ఆర్డర్ అయిపోయినాక నార్మల్ గా కొట్టి మీద బేర ఉంటుంది కదా, స్లోగా ఉంటుంది కదా, అప్పుడు ఇంకా స్లో కొట్టేటప్పుడు ఇంకా పెయిన్ ఎక్కువ వస్తుంది. ఎక్కడ వస్తుంది కరెక్ట్ గా పెయిన్? కరెక్ట్ గా వస్తుంది. ఒకసారి చూడు, ఇక్కడ ఉందా పెయిన్? లేదు, ఇట్లా ఉంది కదా, ఏడు వస్తుంది. అది తెలుస్తుంది. అది కొంచెం అది తెలుస్తుంది. ఒకసారి పిడికిలు బిగించు గట్టిగా. వదిలేస్తుందా? వదిలేసి మళ్ళీ పిడికిలు బిగించు, వదిలేసి పెయిన్ తెలుస్తుంది. ఇక్కడ బిగిసినప్పుడు బాగా పెయిన్ వస్తుంది. మోచేయి ముడుచుకో ఒకసారి, చాపు ఒకసారి మోచేయి ముడుచుకో, మళ్ళీ చాపు, పిడికిలు బిగించు. పెయిన్ వస్తుందా? ఎక్కడ వస్తుంది కరెక్ట్ పెయిన్? ఇక్కడ వస్తుంది పెయిన్. అదే అదే ఇక్కడ నొక్కా చూసావా? లోపల ముడుచుకో ఒకసారి. మరిచినప్పుడే ఏడొస్తుంది. ఇట్లా వెళ్ళినప్పుడైనా నువ్వు నొక్కావు కింద ఏడొస్తుంది. ఇది ఓకే, ఇక్కడ కూడా వస్తుంది చూడు ఒకసారి. ఇట్లేదు, లైట్ గా వస్తుంది. అక్కడ ఇక్కడ చూడు, అట్లేదు, ఇక్కడ మాత్రం వస్తుంది. ఈ భుజంలోకి ఏమైనా వస్తుంది? భుజంలో అట్లా ఎక్కువ మడతకు వచ్చేటప్పుడు, చీపురు వచ్చేటప్పుడు. దీన్ని ఏమంటామంటే టెన్నిస్ ఎల్బో అంటారు. టెన్నిస్ ఎల్బో అంటే మనం ఎప్పుడైతే చేయిని అతిగా వాడతామో, ఇప్పుడు ఆ చేతితో ఎక్కువగా పనులు చేస్తుంటామో, దానివల్ల ఇక్కడ ఉండే కండ లోపల కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఈ కండకి ఇబ్బంది అవుతుంది. సో దానివల్ల కండకి ఎముక నుంచి వచ్చే ఒక కండ ఉంటుంది, ఆ కండకి కొంచెం ఇబ్బంది అవుతుంది. దానివల్ల నీకు ఈ చేయి ముడుచుకున్నా, చాపినా, లేకపోతే చేతితో ఏదైనా పని చేసినా సరే విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ పెయిన్ ఏంటంటే ఇది సివియర్ అయితే ఈ భుజం దాకా వెళ్లే అవకాశం కూడా ఉంది. ఎక్కువసేపు పని చేయకూడదు. పని చేస్తే మీకు ఇది పెయిన్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు అల్ట్రాసౌండ్ చేస్తాం. అల్ట్రాసౌండ్ ఏంటంటే లోపల ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అంటారు. అంటే లోపల ఏదైతే ఈ కండ కమిలిపోతుందో దానికి అల్ట్రాసౌండ్ చేస్తే కొంత హీల్ అవుతుంది, పెయిన్ కొంత తగ్గుతుంది. కొన్ని రోజులు చేస్తే పెయిన్ తగ్గుతుంది. కానీ మళ్ళీ పెయిన్ రిపీట్ అవుతుంది. మీరు ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. అంటే ఈ చేతితో ఎక్కువ పని చేయకూడదు. పని చేస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకేనా? సరే, నేను ఇది అల్ట్రాసౌండ్ చేస్తాను. ఇప్పుడు అల్ట్రాసౌండ్ చేస్తే కొంత రిలీఫ్ వస్తుంది. సో అలా కంటిన్యూస్ గా 1 week to 10 days అలా సెషన్స్ చేయించుకుంటే మీకు కొంత పెయిన్ తగ్గుతుంది. కానీ ఈ చేతితో చేసే పని కొంచెం తగ్గించాలి. మనం చేసేది ఎక్కువ కానీ కొంచెం తగ్గించు. ఓకే, నీ పని నేను ఆపమని చెప్పను, కానీ కొంచెం తగ్గించు. ఓకేనా?